పాడుతా తీయగా వివాదం రోజుకో మలుపు తిరుగుతూ పోతుంది. సింగర్ సునీత అదేవిధంగా చంద్రబోస్ నుంచి మన కబంధ హస్తాల కీరవాణి వైపు మళ్ళింది. ఆయన మీద కూడా అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి. కీరవాణి నిజ స్వరూపం ఇదే అనేసి సినీ దర్శకుడు కొన్ని సంచలన ఆరోపణలు కూడా చేశాడు. అమ్మాయిల విషయంలో కీరవాణి ఎలా ఉంటాడో చాలా స్పష్టంగా చెప్పాడు ఆయన. డైరెక్టర్ గీతాకృష్ణ ఆయన వీడియో చూశాను అసలు నేనే షాక్ అయ్యా. ఏంది కీరవాణిలో ఇన్ని కోణాలు ఉన్నాయా అని చెప్పేసి నేనే సర్ప్రైజ్ అయ్యా. పాడుతా తీయగా కార్యక్రమం ఇప్పుడు బాగా వివాదాస్పదమవుతుంది. ఆ మహిళ ప్రవస్తి ఆరోపణలతో ఇప్పటికే ఈ కార్యక్రమం ప్రతిష్ట కూడా మసకబారిపోయింది. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు ఉన్నప్పుడు ఎంతో హోందాగా నడిచినటువంటి ఈ కార్యక్రమంలో ప్రస్తుతం పలు వివాదాలు కూడా కేంద్ర బిందువైంది. గాయని ప్రవస్తి ఈ షో మీద చేసినటువంటి ఆరోపణలు, తనకు జరిగినటువంటి అన్యాయం, అవమానాలు బయటపెడుతూ ఆమె కొన్ని వీడియోలు కూడా రిలీజ్ చేసింది. ఆ దెబ్బతో డొంకంతా కూడా కదులుతుంది. ఇంతకీ ఏం జరుగుతుంది లోపలనేసి కీరవాణి అదేవిధంగా సింగర్ సునీత, చంద్రబోస్ పక్షపాత వైఖరి అవలంబిస్తారని చెప్పేసి సింగర్ ప్రవస్తి ఆరోపణ కూడా చేసింది. అంతేకాదు ఆర్థిక పరిస్థితుల వల్ల వెడ్డింగ్ ఈవెంట్స్లో పాటలు పాడాను, కానీ వెడ్డింగ్ ఈవెంట్స్లో పాడేవారు నా దృష్టిలో సింగర్స్ కాదు అని చెప్పేసి కీరవాణి గారు అవమానించారంట ఆ ప్రవస్తి అనే మహిళ మీద. లిరిక్స్ మర్చిపోయిన సింగర్స్ని కూడా తర్వాత రౌండ్స్కి సెలెక్ట్ చేస్తున్నారంట. చప్పట్లు కొట్టి మరీ బాగా పాడావని చెప్పేసి కితాబిస్తున్నారంట. కానీ కష్టమైన పాటలు కూడా మంచిగా పాడిన తనను మాత్రం కిందికి లాగేస్తున్నారంట. ఇవన్నీ కూడా ఆ ప్రవస్తి అనే మహిళ పాపం ఆ వీడియోలో కూడా కొన్ని వీడియోలు రిలీజ్ చేసింది. వాటిలో చూస్తే ఆమె బాధను మొత్తం కూడా ఆమె వెలిపించుకోవడం, ఎక్స్ప్రెస్ చేయడం కూడా జరిగింది. తక్కువ ఏజ్ అమ్మాయి అటువంటి మహిళల్ని ఇంకా ఎంకరేజ్ చేస్తూ పోయి దిగజార్చడం ఏంటో మనకైతే అర్థం కావడం. తర్వాత సింగర్ సునీత ప్రవస్తి ఆరోపణలో సునీత కూడా ఈ విషయంలో కౌంటర్ వీడియో చేయడం, ఇప్పుడు వివాదం నడుస్తున్న క్రమంలో కీరవాణి వైపు ఇది టర్న్ అయినట్టు కూడా తెలుస్తుంది. ఈ వివాదం మీద భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. చాలామంది నెటిజన్లు కూడా రెండు గ్రూపులుగా విడిపోయి కామెంట్లు కూడా చేస్తూ వస్తున్నారు. కొందరైతే ప్రవస్తికి మద్దతు తెలుపుతుంటే మరికొందరు కీరవాణి సునీతలకి సపోర్ట్గా కామెంట్ కూడా పెడుతున్నారు. ఇంకా ఈ విషయంలో ప్రవస్తికి మద్దతు ప్రకటించాడు దర్శకుడు గీతాకృష్ణ. కీరవాణి మీద ఆయన తీవ్ర ఆరోపణలు కూడా చేశాడు. పాడుతా తీయగా జడ్జెస్తో పాటు నిర్మాతలు జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్స్ మీద కూడా గీతాకృష్ణ గారు మండిపడ్డాడు. ఆయన మాట్లాడుతూ ఆయన వీడియో చూసా ఈరోజు, ఆయన చాలా నిజాలు చెప్పాడు. కీరవాణి తనకు 40 ఏళ్ళుగా తెలుసు. 7 నుంచి 8 సంవత్సరాల్లో ఆయన చాలా దగ్గర నుంచి చూశాను. వారి తండ్రి గారు కూడా పరిచయస్తులే. అంతేకాదు అతని గురించి చాలామంది నాకు చాలా రకాలుగా చెప్పారు. అమ్మాయిలను సప్లై చేసే బ్రోకర్స్తో స్కూల్ ఏజ్ గర్ల్స్ కావాలని చెప్పేసి చెప్పేవాడట కీరవాణి ఒక విచారి. అతని మీద ఫోక్సో కేసు కూడా పెట్టాలి, సింగర్స్ ఎక్స్పోజ్ చేయాలని చెప్పేసి ఇబ్బంది పెడుతున్నటువంటి జడ్జెస్, నిర్మాతల మీద కూడా పోక్సో కేసు పెట్టాలని చెప్పేసి దర్శకుడు గీతాకృష్ణ మాట్లాడడం కూడా జరిగింది. అంతేకాదు బుల్లితెర ఏమైనా గ్లామర్ ఇండస్ట్రీనా కాదు కదా, మరి వాళ్ళను ఎక్స్పోజింగ్ చేయమని ఎలా చెబుతారు అని చెప్పేసి ఆయన ప్రశ్నించాడు. తెర వెనుక నుండి పాడే వాళ్ళను ఇలా వేధించడం సరికాదు. దశాబ్దాల క్రితం నుండే మ్యూజిక్ ఇండస్ట్రీ కాస్టింగ్ కౌచ్ ఉందని చెప్పేసి గీతాకృష్ణ గారు ఆరోపణ కూడా చేశాడు. ఇక కీరవాణి మీద గీతాకృష్ణ చేసినటువంటి ఆరోపణలు ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో ఒక పెద్ద సంచలనంగా మారిపోయాయి. చిత్రం ఏమిటంటే చంద్రబోస్ గారి మీద కూడా ప్రవస్తి ఆరోపణలు చేసింది. వారి పాటలు తప్పుగా పాడినా సభాష్ అంటారు, వారి పాటలు సెలెక్ట్ చేసుకోకపోతే వారిని పురుగులు చూసినట్టు చూస్తారని చెప్పేసి ప్రవస్తి అనే మహిళ ఆవేదన కూడా వ్యక్తం చేసింది. ఎంతోమంది వస్తుంటారు పోతుంటారు, కానీ ఈ కాస్టింగ్ కౌచ్ మాత్రం ఎవరి వల్ల కావడం ఆపడానికి. అసలు కీరవాణి గారి నేచర్ చూస్తేనే షాక్ అవుతాం. గీతాకృష్ణ గారు చెప్పేదాకా తెలియదు కీరవాణి గారిలో ఇటువంటి కోణాలు కూడా ఉన్నాయి, ఇటువంటి ఎవ్వాళ్ళు కూడా నడిపిస్తారనేసి. అమ్మాయిలు కావాలంటాడంట, ఆ ఏజ్ గ్రూప్ మాత్రం అమ్మాయిలే కావాలంటాడంట. సింగర్స్ని కూడా టార్చర్ చేస్తాడంట. ఏమి కబంధ హస్తాలు, ఏంది కబంధ హస్తాలు, మాకు ఘోరం.